నమస్కారం అండి. నా పేరు శివ. మాది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ముందుగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవక్క గారికి నమస్కారం అక్క. ఒక తమ్ముడిగా మీకు సందేశం పంపుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మన ఈ మధ్య మీ పార్టీ కార్యక్రమంలో మీరు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక రియల్ హీరో, జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో అని సంబోధించారు. అదేవిధంగా రాఖీ సినిమాలో స్త్రీల గురించి, మహిళల గురించి ఏదేదో పెట్టడంతా రీలు అని మీరు మాట్లాడారు. కరెక్ట్ అక్క. అది ఒక రీల్ సినిమా అయినప్పటికీ కొన్ని లక్షల మంది స్త్రీలలో మార్పు తెచ్చింది. అదేవిధంగా స్త్రీలని ఎలా గౌరవించాలో నేర్పించిన సినిమా, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా. మీరు రీల్ హీరో అంటున్నారు. రీల్ హీరోలు చాలామంది ఉన్నారక్క. డబ్బు కోసం సినిమాలు తీసే హీరోలు ఉంటారు, హిట్ల కోసం సినిమాలు తీసే హీరోలు ఉంటారు, అదేవిధంగా వంశం పేర్లు పెట్టే దానికోసం సినిమాలు తీసే హీరోలు ఉంటారు. కానీ మా హీరో సమాజంలో మార్పు కోసం సినిమా తీసేది, డబ్బు కోసం కాదు, హిట్ల కోసం కాదు. ఒక అన్న కోసం, ఒక తమ్ముని కోసం, ఒక అక్క కోసం, ఒక చెల్లి కోసం, ఒక అమ్మ కోసం, ఒక తండ్రి కోసం, ఒక నాన్న కోసం తీసే సినిమాలు. దయచేసి మీరు గ్రహించాలి. మీరు మాట్లాడే ముందు వెనుక ముందా చూసుకొని ఆలోచించి మాట్లాడాలి అక్క, దయచేసి. నేను అక్క, రాజకీయాల గురించి వస్తే మీ నియోజకవర్గంలో మీ ప్రజలు మీరు చూసుకోండి. మీ అభిమానం మీది, మా అభిమానం మాది. ఎందుకంటే అమరావతి విషయంలోనే ప్రజలు వెలువెల్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మీ భజన గురించి కానీ, మీ భజన బృందం గురించి కానీ మాకు తెలుసు. మీ భజన మీ అధినాయకుని చేసుకోండి, మీ పార్టీ అధినాయకుని చేసుకోండి, మేము కాదని లేదు. దయచేసి మీ పబ్లిసిటీ కోసం మా ఎన్టీఆర్ పేరు వాడొద్దండి, మా జోలికి రావద్దండి. ఎందుకంటే మా హీరో క్రమశిక్షణ గల హీరో కాబట్టి, మేము కూడా ఒక క్రమశిక్షణ హీరోకి అభిమానులు కాబట్టి ఎక్కడా తగ్గేది లేదు. మా హీరో కోసం మేము ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం.